ఈ రోజులల్లా పెండ్లి చేసుకొని కాల్చుండు మస్తు తిప్పలైతున్నది. అందుకే కొందరు పెండ్లి మాట ఎత్తుతనే మన దూరం పోతున్నారు. ఇంకొందరు అయితే ఒక భార్య తెలవకుండా ఇంకొకళ్ళని చేసుకొని పడరాని పాటలు పడుతున్నారు. అక్కడదంతే ఇక్కడ, ఇక్కడదంతే అక్కడ అన్నట్టు షెండు తిరగబడుతున్నారు. లోకం మీద ఇట్లుంటే గీ అన్న గుండె ఎంత గట్టిదో గాని ఎవ్వరు చేయని పని చేసిండు. సామి, నీది మామూలు గుండె కాదు సామి, నీ గుండె బతకాలి సామి. ఒక్క మండపంలోనే ఇద్దరిని చేసుకుంటున్నామంటే నీది ఎంత పెద్ద గుండె తెలుస్తుంది సామి. ఇద్దరు పెళ్ళాలతోని ఎట్లేగుతావు అనుకున్నావు గాని నీ ధైర్యానికి జోహార్లు సామి. ఇరుగురి బామల నడుమ ఇరుకున్నవాడి నలిగిపోనా అనే గుండె ధైర్యంతోని ఇద్దరు మెడల తాలి కట్టినవు చూడు, అది అది చరిత్రలో నిలిచిపోతుంది సామి. కొమరంభీం ఆసిఫాబాద్ జిల్లా లింగాపూర్ మండలం గుమ్నూర్ అనే ఊర్లో ఉంటాడట సూర్యదేవ్ అనే ఇతగాడు. అదే ఊర్లుండే లాల్ దేవి, జల్కర్ దేవి అనే ఇద్దరు ఆడవిళ్ళని ప్రేమించిండట. వాళ్ళు కూడా సూర్యదేవ్ లేకుంటే మేము ఉండం అన్నారట. అరే అట్లా ఉద్రది అని ఎంత చెప్పినా ముగ్గురిని లేదట. నాకు ఇద్దరు కావాలి అని సూర్యదేవ్, మాకు సూర్యదేవే కావాలని ఇద్దరు పట్టు పట్టిండ్రట. ఇట్లయితే ఎట్లా అని పెద్ద మనుషులు అడిగితే మేము ముగ్గురం కలిసి ఉంటాం అని అన్నారట. అంత ప్రేమ ఉన్నోళ్ళు మీ ఇష్టం ఉన్నట్టే బతుకుండ్రి అని పెద్ద మనుషులు అయ్యవలు ఒప్పుకొని పెళ్లి చేసిరట. హాగో పెళ్లికి ముందు శుభలేఖ మీద ముగ్గురు ఫోటోలు ఎట్లా ముద్రేయించుకున్నారు చూడుండ్రి. చుట్టాలు పక్కాలు అందరిని పిలుచుకొని డప్పు సప్పుల నడుమ ముగ్గురు ఒకటైనరు. మంచిగా కలిసిమెలిచుండ్రి, పిల్ల పాపలతోని బతుకుండ్రి అని అక్షంతలేసి ఆశీర్వదించిండ్రట. పెద్దలు పెళ్లి చేసి చేతులు దులుపుకున్నారు గాని తర్వాత వీళ్ళు ఎట్లా బతుకుతారు, ఎసోంటి లొల్లి లేకుండా సూర్యదేవ్ పెండ్లాలతోని ఎట్లా సంసారం సాగిస్తాడనేది వాళ్ళ చేతుల్నే ఉన్నదిగా. ఏమంటారు?